హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆఫ్రికాలో ఆంధ్ర అమ్మాయి వచ్చేసరికి ఆఫ్రికాలో మా హోమ్ టూర్ అయితే చేస్తున్నానండి. ఇది వచ్చేసరికి మా హోమ్ టూర్ అయితే చేస్తున్నానండి. ఇది వచ్చేసరికి ఆఫ్రికాలో గిన్ని కొనక్రలు అయితే ఉన్నామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఫ్రెంచ్ లాంగ్వేజ్ అండి. ఇప్పుడైతే లోపలికి అయితే ఎంట్రన్స్ అవుతున్నామండి మనం. ఇది వచ్చేసరికి మా హోమ్ అండి. లోపల ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, డూప్లెక్స్ హౌసా, ఈ రెంట్ ఎంత అనేది అయితే ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతకుముందు పందిపొక్కడు వీడియో ఫ్రాంక్ అయితే చేశానండి. దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో చూడకపోతే వీడియో చూసేయండి. ఇది వచ్చేసరికి వాచ్మెన్ అయితే ఇక్కడ ఉంటారనమాట. ఇది వచ్చేసరికి హౌస్ అండి. హౌస్ రెంట్ ఎంత అనేది తెలిస్తే అసలు ఎంత షాక్ అయిపోతారంటే, ఎంత అంటే 4,50,000 అనమాట. హౌస్ రెంట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి కార్ అయితే పార్క్ చేస్తారండి. లోపల వెళ్ళి కార్ పార్క్ చేయడానికి అయితే మంచి అవైలబుల్గా అయితే కింద అయితే కడతారనమాట. ఇది వచ్చేసరికి మొత్తం 2 అనమాట. పైన ఒకటి, కింద ఒకటి, మొత్తం రూమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ లోపలికి ఇప్పుడైతే ఎంట్రన్స్ అవుతున్నాము. ఒక కార్ అయితే బయట ఉందండి, ఒక కార్ అయితే లోపల అయితే ఉందండి. ఇంకా ఇది డూప్లెక్స్ హౌస్ ఏంటనేది వీడియోలో అయితే చూసేయండి. పైన అయితే ఏసీ ఉందండి. ఇప్పుడైతే లోపలికైతే ఎంట్రన్స్ అవుతున్నాము. ఇక్కడ ఏంటంటే మొత్తం ఇద్దరికైతే అద్దెకి ఇవ్వచ్చు అనమాట. ఇటు లోపల ఇటు వెళ్ళే వాళ్ళకి ఇది గది ఎంట్రన్స్ అనమాట. ఇది వెళ్ళే వాళ్ళకి ఇది గది ఎంట్రన్స్ అనమాట. ఇదిగోండి. ఇంకొకరికి ఏమో ఇది ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇదంతా ఒకళ్ళే తీసుకుంటే ఇటు నుంచి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇదంతా మేమే తీసుకున్నామండి. ఇదంతా హౌస్ వచ్చేసరికి మాకు కంపెనీ అనేది ప్రొవైడ్ చేసిందండి. ఇదిగోండి హాల్ వచ్చేసరికి అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇంకా ఏమీ ఫర్నిచర్స్ ఏమి ఇవే ఉన్నాయన్నమాట. సోఫాలు అవి ఇవి. ఇంకా ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు కాబట్టి ఇంకేం కొనుక్కున్నా వేస్టే కదండి. ఇది వచ్చేసరికి హాల్ అండి. ఇప్పుడు వచ్చేసరికి ఇదిగోండి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఏంటంటే మొత్తం చెక్కవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. మనకి ఏదైనా కంఫర్ట్గా ఉందంటే అది ఓన్లీ చెక్క అండి. ఇది వచ్చేసరికి వాటర్ అండి. హాట్ వాటర్, కోల్డ్ వాటర్ అది ఉంటుంది కదండి. ఇది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి కింద మైక్రోవేవ్ అని పెట్టాము. పైన వచ్చేసరికి ఫ్రిడ్జ్ అనమాట. ఇదిగోండి మా డైనింగ్ టేబుల్ ఒక 10 మంది 15 మంది అయితే కూర్చుని అయితే తినచ్చు. ఇంకా ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ పెట్టుకుంటాము. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసరికి ఇక్కడ కివి, బనానా అయితే ఉందన్నమాట. ఇంకా ఇలా వచ్చేసరికి సామానం కూడా పెద్ద ఏమి ఉండవండి. మన ఇంటి దగ్గర ఇక్కడ ఏమైతే కావాలో అవే ఉంటాయి అనమాట. ఇంకా కప్పులు అవి తినే ప్లేట్స్ అన్నీ ఇక్కడ అరేంజ్ అయితే చేసుకుంటాము. ఇదిగోండి డైనింగ్ టేబుల్. మేము దీని మీద కూర్చొని భోజనం చేస్తాము. ఇంకా హాల్లో నుంచి డైనింగ్ టేబుల్ రూమ్ నుంచి ఇలా వస్తే ఇక్కడ కిచెన్ అండి. ఇంకా ఇక్కడ ఇంకొక ఫ్రిడ్జ్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేసరికి కబోర్డ్స్ అనేది ఏమీ ఉండవండి. ఇలా కబోర్డ్స్ అనేది అసలు ఏమీ కట్టుకోరనమాట. మనకి చిక్క కిచెన్లో వచ్చేసరికి కబోర్డ్స్ అవి ఇవి ఉంటాయి. బెడ్రూమ్స్ కూడా కబోర్డ్స్ ఉంటాయి కదండి. ఇక్కడ అసలు కబోర్డ్స్ అనేది ఏమీ ఉండదన్నమాట. మామూలుగా ఎంత లగ్జరీ హోమ్ అయినా కబోర్డ్స్ అయితే ఉండవండి. మొత్తం ఏంటంటే చెక్క కబోర్డ్స్ ఉంటాయి కదండి, అవి అయితే ఇక్కడ అసలు బ్రహ్మాండంగా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇంకా ఆనియన్స్, కోడిగుడ్స్ ఇక్కడైతే వంట అయితే చేస్తున్నారనమాట. ఇది వచ్చేసరికి కిచెన్ అనమాట. కిచెన్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. ఇక్కడ ఏం కబోర్డ్స్ ఉండవు అనమాట. అన్ని చెక్క బల్లల మీద అయితే వచ్చేసరికి లోపల స్విచ్లు అనేవి ఎలాంటివి డైరెక్ట్గా ఎలా పెట్టేసుకోవాలండి. స్విచ్లు అనేవి అవైలబుల్గా ఉండవు అనమాట. ఇంకా అలా పెట్టినప్పుడు అయితే చాలా అయితే భయం వేస్తుంది. మీరు ఎక్కడ చూసినా ఇదిగోండి వాటర్ హీటర్ ఉంది కదా, దాని దగ్గర కూడా అంతే డైరెక్ట్గా ప్లగ్ అనేది పెట్టేయాలి. ఫ్యాన్ చూసారు కదా, ఫ్యాన్ కూడా డైరెక్ట్గా ఫ్యాన్ కూడా అంతేనండి. ఇక్కడ ఫ్యాన్లు అనేది అవైలబుల్గా ఉండవండి. మామూలుగా టేబుల్ ఫ్యాన్లు ఉంటాయండి. ఇదిగోండి బెడ్రూమ్ అండి. కింద అయితే ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ వచ్చేసరికి ఇలా సింపుల్గా అయితే ఉందన్నమాట. ఇంకా బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ డోర్ చూపించాను కదండి, వాళ్ళకి పైకి మెట్లు అనమాట. ఇంక ఈ డోర్ వచ్చేసరికి ఇక్కడ లోపల కార్ పార్కింగ్ చేయడానికి ఇక్కడ ఒక మెట్ల దగ్గర ఒక బాత్రూమ్ అండి. ఇది కార్ పార్కింగ్ చేసే రూమ్ అనమాట. ఇంకా వాటర్ టిన్లన్నీ ఒకేసారి వేయించేసుకుంటాం. ఇంకా పైకి వెళ్తే పైన ఒక 4-5 రూమ్లు ఉన్నాయండి. అది హోమ్ టూర్ 2 కింద అయితే నేను చేస్తానన్నమాట. ఇంకా పైకి వెళ్ళే వాళ్ళకి అది ఈ డోరు వైఫై అనేది ఇక్కడ పెట్టుకుంటామండి. ఇంకా బయటకు వచ్చేసాము. చెప్పాను కదా పైకి వెళ్ళే వాళ్ళకి ఇది డోర్ అని, ఈ లోపల ఉన్న వాళ్ళకి ఇది, కింద ఉన్న వాళ్ళకి ఇది డోర్ అనమాట. ఇంకా వంటగదిలో నుంచి ఇలా బయటికి వెళ్తే ఇక్కడ సందు ఉంటుంది అనమాట. మా వాటర్ టిన్ వచ్చేసరికి ఒక్కొక్కటి 30,000 అండి. ఇంకా సరే బయటకు వచ్చేసిన తర్వాత ఇది సందు అనమాట. బయట ఇదంతా సందు, చుట్టుపక్కల హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందండి. ఇక్కడ హౌసెస్ చూసుకున్న అన్నీ
ఒకేలా ఉంటాయి అన్నమాట. ప్రతి ఇంటికి పెయింట్ అనేది వేరనమాట. టైల్స్‌తోనే అవైలబుల్ చేస్తారు. పైన మాత్రం వాళ్ళకి కప్పు అనేది అలా ఉండాలన్నమాట. మనం స్లాబ్ పోసి వదిలేస్తాం కదా! ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ అంటే ఒక హౌస్ ఉంటదనమాట. బ్యాక్ సైడ్ ఒక హౌస్ ఎనస్కల్ అనమాట. ఇది ఏంటంటే లోకల్ వాళ్ళు ఉండడానికి ఈ హౌస్ అనమాట. ఇంకా ఆ హౌస్ సందులో నుంచి వస్తే ఇక్కడ అనేది కిచెన్ ఉంటది. ఇది బెడ్రూము. బయటొచ్చేసరికి ఇలా ఉంటదనమాట మొత్తం. ఎందుకంటే చాలా పాతకాలం నాటి హౌస్ వల్ల టైల్స్ అవి ఇవి వర్షానికనేది పగిలిపోయాయనమాట. చుట్టుపక్కల హౌసెస్, చెట్లు అనేవి ఎలా ఉంటాయి సేమ్ మన ఇంటి దగ్గర ఎలా ఉంటదో అలాగే. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హోమ్ టూర్ వీడియో అయితే చేస్తానండి. ఎందుకంటే పైన ఇంకా ఉన్నాయి కదండి రూమ్లు, అవి ఇవి హోమ్ టూర్ 2 కింద చేస్తాను. నేను ఒక ఫ్రాంకీ వీడియో చేశాను. ఇంకో ఫ్రాంకీ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చేయనా వద్దా అనేది కామెంట్ బాక్స్లో అయితే చేయండి. స్ప్రైట్తో ఫ్రాంక్ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. మీకు ఫ్రాంక్ వీడియో చేయాలనుకుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్రికాలో ఆంధ్ర అమ్మాయి కొంచెం సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసరికి ఆఫ్రికాలో మా హోమ్ టూర్ వీడియో అనమాట.